ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాదాపూర్ జనసేన పార్టీ ఆవిర్భావ వేదికగా చెప్పిన ఈ డైలాగ్ తెలుగు ప్రజలు, ఆయన అభిమానులు ఎన్నటికీ మరువరు. జరుగుతున్న అన్యాయాలకి కడుపు మండి గళమెత్తారు. పెద్ద కల కనాలి, నా దేశం కోసం కల కనాలంటూ వి బ్రింగ్ బ్యాక్ గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ అంటూ మెరుగైన సమాజం కోసం జనసేనాని ఎన్నో కలలు కన్నారు. ఆవిర్భావం, పోరాటం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరపురాని ఘట్టాలు. పిఠాపురం వేదికగా మార్చి 14వ తేదీన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఒడుదుడుకులు, విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్ తీసుకున్న నిర్ణయం విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్ బీజేపీతో పాటు టీడీపీ పైన విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కాకుండా వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రావటం, రాష్ట్రంలో అరాచక పాలన సాగటం చూసిన ఆయనకు పొరపాటు అర్థమైంది. రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట గెలవలేదని గేలి చేస్తే ఆ అవమానాన్ని భరించారు. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా గెలిచింది ఒక్క సీటే, అది కూడా వైఎస్ఆర్సీపీ రూటే అని పోట్లు పొడిచినా నవ్వినా తట్టుకున్నారు. వెన్ను చూపకుండా ప్రజాక్షేత్రంలోనే కలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. వైఫల్యాలకు వెరవకుండా ఎదురొట్టి నిలబడ్డారు. జగన్ అమరావతిని విధ్వంసం చేస్తుంటే ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తుంటే నిలదీశారు. ఇసుక కొరత నుంచి గుంతలమయమైన రహదారులు వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఇదే క్రమంలో 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓ చారిత్రక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ ఓటు చీలనివ్వబోమంటూ ప్రకటించి పొత్తుల ఎత్తులకు శ్రీకారం చుట్టారు. పొత్తులపై ప్రకటన చేసినప్పటి నుంచి జనసేనపై వైఎస్ఆర్సీపీ వేధింపులు శృతిమించాయి. విశాఖ పర్యటనకు వెళితే పవన్ ని పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి బయటకు చూడొద్దని ఆంక్షలు పెట్టారు. తన పర్యటనల కోసం పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం పైన వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేశారు. అదే వారాహి వాహనంపై 2023 మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు పవన్ వెళ్లారు. జన సైనికులు వారాహి యాత్రలో కదం తొక్కారు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొడతానని పవన్ ఆ సభలో చేసిన శపథం పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం నింపింది. కష్టకాలంలోనూ పవన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపించారు. రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచించారు. పందా మార్చుకుని వెంటనే బీజేపీతో జట్టు కట్టారు. ఆ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలిచారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబుని కలిసి వచ్చాక టీడీపీతో పొత్తును ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించినా లెక్క చేయక ముందడుగు వేశారు. జగన్ను అధపాతాళానికి తొక్కి తీరుతానని సవాల్ విసరడమే కాకుండా పవన్ కళ్యాణ్ నిజం చేసి చూపారు. టీడీపీ బీజేపీతో కూటమి కట్టడంలో కీలకమయ్యారు. 10 ఏళ్ల పైన పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయ్యారు. నా జన సైనికులు కారుమబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలు,
దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలంటూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై చీల్చి చెండాడారు. ఒక్కడిగా మొదలై కోట్లాది మంది అభిమానం పొంది ఉన్నత ఆశయాలు ఆలోచనలతో స్ఫూర్తి నింపి సైనికులుగా మార్చుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి జనం జై కొట్టారు. ఎన్నడూ లేనంతగా అఖండ విజయాన్ని కట్టబెట్టారు. జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో బరిలో దిగ్గా 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వంలో భాగమైంది. ఉప ముఖ్యమంత్రిగాను వివిధ కీలక శాఖల మంత్రిగాను పవన్ తనదైన మార్కు చూపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఓ డైలాగ్. ఈ డైలాగ్ ఆయన రాజకీయ జీవితానికి అన్వయించుకున్నా అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తగ్గడం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్. ప్రజాపాలనలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పార్టీ నిర్మాణ విషయంలో జనసేన ఇప్పటికీ వెనుకబడింది. సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవడం ప్రధాన లోపం. పార్టీ అనుబంధ విభాగాలు కూడా క్రియాశీలకంగా లేవు. ఈ తరుణం శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇన్నాళ్లు రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవటం జన సైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలు నింపుతోంది.